Hello everyone, in this session we are going to discuss the fourth chapter of class 10 physics, that is refraction of light at curved surfaces. And first thing is, let us know what is meant by refraction. Refraction is nothing but when a light ray passes from one medium to other medium. When a light ray passes from one medium to other medium, it gets deviated అనమాట. ఎప్పుడైతే ఒక లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి పాస్ అవుతుంది, మీడియం ఇస్ నథింగ్ బట్ ద మీడియేటర్ దట్ విచ్ లెట్స్, అంటే ఏదైతే లైట్ రే ఉంటుందో దాన్ని పాస్ అయ్యేదానికి యూజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీడియం అనమాట. ఒక మీడియేటర్ లైట్ రే పాస్ అవ్వడానికి యూజ్ అయ్యేదాన్ని మీడియం అని పిలుస్తాం. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి మనకి లైట్ రే అనేది పాస్ అయినప్పుడు అది దాని యొక్క డైరెక్షన్ అనే దాన్ని చేంజ్ చేసేసుకుంటుంది, సమ్వాట్ బెండ్ అయిపోతుంది. ఆ బెండ్ అయ్యే ప్రాసెస్నే మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పేస్తాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, దీన్ని మనం ఎక్కడెక్కడ వీ కెన్ సీ అంటే, జస్ట్ ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ తీసేసుకొని ఆ వాటర్ గ్లాస్లో కొన్ని వాటర్ పోసేసి అందులో మనం ఒక కాయిన్, నార్మల్గా 1 రూపీ కాయిన్ 5 రూపీ కాయిన్ ఏదో కాయిన్ వేసేస్తే యాక్చువల్ దాని పొజిషన్ కన్నా అటు ఇటు కనిపిస్తుంది. అండ్ కొంచెం దాని సైజ్ కొంచెం తక్కువ కనపడడం లేకపోతే ఎక్కువ కనపడము, దానికి పొజిషన్ అనేది కరెక్ట్గా కనిపించదు మనకి. ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది ఆ కాయిన్ అనేది చెప్పలేం. అండ్ అది మ్యాగ్నిఫైడ్ గాను లేదంటే డిమినిష్డ్ గాను కనిపిస్తుంది. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనమాట. ఆ లైట్ అనేది దానిపైన డైరెక్ట్ పడిపోయి రిఫ్లెక్ట్ కాకుండా ఎయిర్ మీడియం నుంచి వాటర్ మీడియంకి ఇట్ ఈస్ గెట్టింగ్ రిఫ్రాక్టెడ్ కాబట్టి ఆ లైట్ అనేది బెండ్ అయిపోతుంది. అండ్ మనకి వచ్చే ఇమేజ్ అనేది కొంచెం చేంజ్ అయిపోయి కనిపిస్తుంది ఆ ఇమేజ్ అనేది. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్, ద మీడియం విచ్ హ్యాస్ మోర్ డెన్సిటీ ఆఫ్ పార్టికల్స్ ఈస్ కాల్డ్ యాజ్ డెన్సర్ మీడియం అనమాట. ఇప్పుడు మనం 2 మీడియంస్ అని తీసుకుంటాం కదా, అక్కడ కంపేర్ టు బోత్ ఆ 2 మీడియంలకి మనం కంపేర్ చేసినప్పుడు ఏ మీడియంకి అయితే ఎక్కువ పార్టికల్స్ ఉంటాయో, అంటే ఎక్కువ చిక్కదనం ఉంటుందో పార్టికల్ చిక్క, దాన్నే మనం డెన్సర్ మీడియం అని పిలుస్తాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ రేరర్ మీడియం. రేరర్ మీడియం ఇస్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ లెస్ డెన్సిటీ ఆఫ్ పార్టికల్స్. అక్కడ పార్టికల్స్ అనేవి కొంచెం స్పేస్ అనేది, ఆ పార్టికల్స్ మధ్య కొంచెం స్పేస్ అనేది ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో వాటి యొక్క డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. ఏదైతే మీడియం అట్లా డెన్సిటీ తక్కువతో ఉంటుందో ఆ మీడియంని మనం రేరర్ మీడియం అని పిలుస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఏదైతే రిఫ్రాక్షన్ ఉందో దానికి మనం రే డయాగ్రామ్ చూద్దాం. లెట్ us సపోజ్ టేక్ ఏ డెన్సర్ మీడియం, ఒక డెన్సర్ మీడియం తీసుకుందాం, ఒక రేరర్ మీడియం తీసుకుందాం. అండ్ లెట్ us టేక్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ విచ్ సపరేట్స్ దీస్ బోత్ మీడియంస్ అనమాట. అంటే ఈ డెన్సర్ మీడియంని ఈ రేరర్ మీడియంని మనం సపరేట్ చేసేదానికి ఒక కర్వ్డ్ సర్ఫేస్ని కన్సిడర్ చేసుకుందాం. అండ్ లెట్ us కన్సిడర్ ఏ రే విచ్ ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక లైట్ రేని తీసుకుందాం దట్ విచ్ ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. అది వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ దిస్, ఏదైతే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉందో దానిపైన పడ్డప్పుడు ఇట్స్ ఏ కాన్వెక్స్ సర్ఫేస్ అనమాట. కాన్వెక్స్ సర్ఫేస్ పైన లైట్ రే అనేది పడుతుంది. సో ఈ రే డయాగ్రామ్ మొత్తం మనం కాన్వెక్స్ సర్ఫేస్ కిందకి కన్సిడర్ చేసుకోవాలి. సో ఇన్సిడెంట్ అనేది అది కాన్వెక్స్ సర్ఫేస్ పైన పడుతుంది కాబట్టి ఈ రే డయాగ్రామ్ మనం కాన్వెక్స్ సర్ఫేస్ కిందకి కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే ఈ రే అనేది ఇన్సిడెంట్ అయిందో దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం. అండ్ ఇక్కడ రిఫ్రాక్ట్ బైక్ అయిపోయి, అంటే దాని యాంగిల్ని బెండ్ చేసుకొని వెళ్ళిపోతుంది చూడండి, దీన్ని రిఫ్రాక్టెడ్ రే అంటాం. అండ్ మనకి ఏదైతే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ నథింగ్ బట్, ఒక కర్వ్డ్ సర్ఫేస్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఏదైనా ఒక స్పియర్ని మనం కట్ చేసి వస్తుంది. అండ్ మనం నార్మల్గా మనం రిఫ్లెక్షన్లో చూసినప్పుడు కూడా వీ హ్యావ్ కన్సిడర్డ్ దట్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఈస్ కాల్డ్ యాజ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అని తీసుకున్నాం. సో ఇక్కడ కూడా ఏదైతే కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుందో దాని యొక్క స్పియర్ యొక్క సెంటర్ని మనం సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అని తీసేసుకుంటాం. అండ్ ద నెక్స్ట్, సెంటర్ ఆఫ్ దీస్ కర్వ్డ్ సర్ఫేస్, ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ని మనం ఏమి తీసుకుంటాం, పోల్ అని తీసుకుంటాం. అండ్ ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అనమాట. ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఈ పోల్ కి అండ్ ఈ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏమంటాం మనం, రేడియస్ ఆఫ్
కర్వేచర్. ఈ పాయింట్స్ అన్ని గుర్తున్నాయి అనుకుంటున్నా. అండ్ జస్ట్ ఇది రిపీటింగ్ అనమాట, అంటే ఫస్ట్ చాప్టర్లో చెప్పిన దాన్ని జస్ట్ రిపీట్ చేస్తున్నా. అండ్ దెన్ నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్ రే ఏదైతే ఇక్కడ ఈ కాన్వెక్స్ సర్ఫేస్ పైన మనకి రే అనేది ఇన్సిడెంట్ అయిందో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇఫ్ వి డ్రా ఏ లైన్ టు ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్కి ఈ ఇన్సిడెంట్ పాయింట్ నుంచి ఏదైతే లైన్ డ్రా చేస్తామో దాన్ని మనం నార్మల్ లైన్ అని చెప్తాం. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద రే డయాగ్రామ్ అనమాట. రే డయాగ్రామ్ గురించి ఇంతే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ స్నెల్స్ లా. స్నెల్స్ లా అనేది మనకు 9th క్లాస్లో డెరివేషన్ ఉంటుంది. సో దాన్ని మీద పైన చెప్పేస్తాం. స్నెల్స్ లా సేస్ దట్ sin θ1 by sin θ2 ఈక్వల్స్ టు n2 by n1 అని చెప్పేస్తుంది. అండ్ θ1 ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చెప్పలేదు. ద యాంగిల్ దట్ విచ్ ఈస్ మేడ్ బై ద ఇన్సిడెంట్ రే టు దిస్ నార్మల్ లైన్ ఉంది కదా, ఈ నార్మల్ లైన్ కి మనకి ఇన్సిడెంట్ రే అనేది ఏదైతే యాంగిల్ మేక్ చేస్తుందో దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. అండ్ ఏదైతే ఈ రిఫ్రాక్టెడ్ రే ఉందో అది ఈ నార్మల్ రేతోనే ఒక యాంగిల్ మేక్ చేస్తుంది. యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి θ1 అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ఇక్కడ θ2 అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనమాట. θ1 అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ θ2 అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అండ్ n2 and n1 ఆర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ దీస్ మీడియమ్స్ అనమాట. ఇక్కడ డెన్సర్ మీడియం ఒకటి ఉంది, ఇక్కడ రేరర్ మీడియం ఒకటి ఉంది. దీస్ బోత్ మీడియమ్స్ డజంట్ హ్యావ్ ద సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ రెండు మీడియమ్స్ కి మనకి సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండదు, ఒక్కొక్కదానికి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. సో n2 is the refractive index of second medium and n1 is the refractive index of first medium. And let us consider ఇప్పుడు మనం sin θ1 by sin θ2 ఈక్వల్స్ టు n2 by n1 అని we got this Snell's law అనమాట. అండ్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే n1 sin θ1 ఈక్వల్స్ టు n2 sin θ2 అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఓకే, Snell's law అనేది క్లియర్ అయిపోయింది. అండ్ అకార్డింగ్ టు దిస్ Snell's law, ఈ Snell's law ని బట్టి వాట్ వీ కెన్ సే అంటే వెన్ ఏ రే ట్రావెలింగ్ అలాంగ్ ద నార్మల్ లైన్, ఎప్పుడైతే ఒక రే అనేది నార్మల్ లైన్ త్రూ పాస్ అవుతుందో ఇట్ డజంట్ డీవియేట్స్. చూపిస్తాను, నేను డ్రా చేసి చూపిస్తాను. సర్ఫేస్ అనేది ఇట్లా ఉంది అండ్ ఇది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనుకుందాం, ఇది పోల్ అనుకుందాం అండ్ ఇది నార్మల్ లైన్. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ లైన్ అనేది అండ్ రిఫ్రాక్టెడ్ లైన్ రెండు కూడా మనకి త్రూ ద నార్మల్ వెళ్ళిపోతున్నాయి. అండ్ వీ కెన్ సే దిస్ లైన్ డజంట్ డీవియేటెడ్ అనమాట. అంటే ఒకటే లైన్లో వెళ్ళిపోతున్నాయి అంటే అది డీవియేట్ అవ్వనట్టే. బట్ యాజ్ పర్ ద ప్రూఫ్ మనం ఎట్లా చెప్పేసి అంటే ఇన్సిడెంట్ రే అనేది ఈ నార్మల్ లైన్తో యాంగిల్ ఎంత మేక్ చేస్తుంది, సపోజ్ త్రూ ద నార్మల్ పాస్ అవుతుంది అంటే 0 degrees యాంగిల్. అండ్ ద నెక్స్ట్ రిఫ్రాక్టెడ్ రే సేమ్ త్రూ ద నార్మల్ కదా, సో 0 degrees. సో sin θ1 ఈక్వల్స్ టు sin θ2. సో దట్ ఇక్కడ sin θ1 by sin θ2 రేషియో ఏమైపోతుంది, 1 అయిపోతుంది. అండ్ n2 by n1 ఈక్వల్స్ టు, సో sin θ1 by sin θ2 ఏమైపోతుంది, 1 అయిపోతుంది. n2 by n1 ఈక్వల్స్ టు 1 కదా. సో మనం ఇక్కడ n2 by n1 ఈక్వల్స్ టు 1 అంటే n2 ఈక్వల్స్ టు n1 వచ్చేస్తుంది. అండ్ వెన్ దీస్ బోత్ మీడియమ్స్, ఈ రెండు మీడియమ్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ సేమ్ అయినప్పుడు హౌ ద రిఫ్రాక్షన్ అనే ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ రెండు సేమ్ ఉన్నాయి కదా. సో దేర్ వోంట్ బి రిఫ్రాక్షన్ అనమాట, అక్కడ రిఫ్రాక్షన్ అనేది జరగదు. సో డైరెక్ట్ గా సేమ్ పాత్ ని అనేది తీసేసుకుంటుంది. వెన్ లైట్ రే పాసెస్ త్రూ ద నార్మల్ ఇట్ టేక్స్ ద సేమ్ పాత్ అనమాట. అంటే ఇంకా మళ్ళీ అది పాత్ చేంజ్ చేసుకోవచ్చు, డివేట్ కాదు. అండ్ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఒక 4 points ఉన్నాయి, లెట్ us డిస్కస్ దోస్. ద ఫస్ట్ థింగ్ ఈస్ లెట్ us కన్సిడర్ ఒక కాన్వెక్స్ సర్ఫేస్ తీసుకుందాం అండ్ ఒక రేరర్ మీడియం, ఒక డెన్సర్ మీడియం. రేరర్ మీడియం ఇస్ నథింగ్ బట్ which has less density, denser medium is nothing but which has more density. The medium which has more density and the medium which has less density అనమాట. And let us consider ఒక convex surface తీసుకుందాం. And when a light ray traveling parallel to this principal axis, ఒక light ray అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా వెళ్తుంది. ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, రేరర్ డైరెక్షన్ టు రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి పాస్ అవుతుంది. అండ్ దిస్ సర్ఫేస్ విల్ బి ద సపరేటింగ్ పార్ట్ అనమాట. ఈ రేరర్ మీడియం ని ఈ డెన్సర్ మీడియం ని సపరేట్ చేస్తుంది. ఏదైతే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉందో అది ఈ రేరర్ మీడియం ని ఈ డెన్సర్ మీడియం ని సపరేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే లైట్ రే అనేది రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం పాస్ అవుతుందో అండ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్,
ఈ కాన్వెక్స్ సర్ఫేస్ ని టచ్ అయిపోయి ఇట్ విల్ బెండ్ టువర్డ్స్, ఇది ఖచ్చితంగా డివియేట్ అవ్వాల్సిందే. బట్ ఎట్లా డివియేట్ అవుతుందంటే ఇట్ విల్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అనమాట. ఏదైతే నార్మల్ లైన్ ఉంటుందో దానికి టువర్డ్స్ ద నార్మల్, అంటే దానికి దగ్గరగా, నార్మల్ రేకి దగ్గరగా బెండ్ అయిపోతుంటుంది. అండ్ ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, దీస్ పాయింట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ సేమ్ కాన్వెక్స్ మిర్రరే వీ హ్యావ్ టు టేక్ ఒక కాన్వెక్స్ మిర్రర్ తీసేసుకొని, మిర్రర్ కాదు, కాన్వెక్స్ సర్ఫేస్ దట్ విచ్ సపరేట్స్ డెన్సర్ మీడియం అండ్ రేరర్ మీడియం. సో తీసుకున్నప్పుడు when the light ray passes parallel to this principal axis and which is passing through denser medium to rarer medium, from denser medium to rarer medium మనకి ఈ లైట్ రే అనేది పాస్ అవుతుంది. అండ్ కాన్వెక్స్ when it passes through from denser medium to rarer medium, when it gets hits this కాన్వెక్స్ సర్ఫేస్, ఈ కాన్వెక్స్ సర్ఫేస్ ని ఎప్పుడైతే ఇది హిట్ చేస్తుందో ఇట్ గెట్స్ రిఫ్రాక్టెడ్ అనమాట. అంటే ఇది డివియేట్ అయిపోతుంది. బట్ ఇట్ విల్ డీవియేట్ అవుట్వర్డ్స్, అంటే ఈ ఏదైతే నార్మల్ లైన్ ఉందో దీనికి ఫార్ అవేగా వెళ్ళిపోతుంది. అంటే దీని దగ్గరగా రాదు, దీని దూరం వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఇది డివైడ్ కాకుండా రావాలంటే ఇట్లా స్ట్రేట్గా వచ్చేస్తుంది. అండ్ ఈ నార్మల్ రేకి దీనికి ఈ నార్మల్ రేకి ఉన్న మధ్య డిస్టెన్స్ కన్నా ఆఫ్టర్ డీవియేషన్ ఆ నార్మల్ రేకి దానికి ఉన్న డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీ కెన్ సే దట్ when a light ray passes from denser medium to rarer medium through these convex surface గుంటా పాస్ అవుతున్నప్పుడు and which is parallel to the principal axis, it gets deviated far away from these normal line నుంచి ఫార్ అవేగా ఆ లైన్ అనేది డీవియేట్ అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ కాన్కేవ్ సర్ఫేసెస్. ఎప్పుడైతే మనం కాన్కేవ్ సర్ఫేసెస్ తీసుకుంటామో ఒక రేరర్ మీడియం కి డెన్సర్ మీడియం కి మధ్యలో కాన్కేవ్ సర్ఫేసెస్ పైన ఈ రే అనేది ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ రే అనేది కాన్కేవ్ సర్ఫేస్ పైన అవుతుంది. సో విచ్ ఇస్ ప్యారలల్ టు దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి మన ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ గా ఉంది. అండ్ ఇట్ హిట్టింగ్ ద సర్ఫేస్ విచ్ ఇస్ కాన్కేవ్ సర్ఫేస్ మీద అది హిట్ చేస్తుంది. అండ్ దట్ విల్ గెట్ డీవియేటెడ్. డెన్సర్ మీడియం టు రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు అది కాన్కేవ్ సర్ఫేస్ ని హిట్ చేసినప్పుడు దట్ విల్ గో ఫార్ అవే ఫ్రమ్ ద నార్మల్ లైన్ కి అవేగా వెళ్ళిపోతుంది. అండ్ ఈ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనకి కాన్కేవ్ సర్ఫేస్ ని హిట్ చేస్తుందో ఈ లైట్ రే అనేది విచ్ ఇస్ ప్యారలల్ టు దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ పాసింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. రేరర్ మీడియం నుంచి మనకి డెన్సర్ మీడియం కి ఎప్పుడైతే లైట్ రే అనేది వెళ్తుందో అండ్ ఇట్ ఈస్ హిట్టింగ్ ద కాన్కేవ్ సర్ఫేస్ ని హిట్ చేస్తుంది. అండ్ ద లైట్ రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ త్రీ కండిషన్స్ వచ్చినప్పుడు ద లైట్ రే విల్ రిఫ్రాక్టెడ్, ఎప్పుడైతే ఆ లైట్ రే అనేది రిఫ్రాక్ట్ అవుతుందో ఇట్ గెట్స్ బెండ్ టువర్డ్స్ ద నార్మల్ కి దగ్గరగా బెండ్ అయిపోతుంది. అండ్ హోప్ దీస్ పాయింట్స్ ఆర్ క్లియర్ అనుకుంటున్నాం. అండ్ ఇవి ఎక్కడ వీ కెన్ అబ్జర్వ్ అంటే లెట్ us కన్సిడర్ ఒక ఎక్వేరియం తీసుకుందాం. ఎక్వేరియం అంటే ఈ షేప్ లో ఉన్న ఎక్వేరియం అనమాట. అంటే రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది, క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది. బట్ ఆ ఎక్వేరియం కాకుండా ఇట్లా చిన్న స్మాల్ ఎక్వేరియం, ఒక 2-3 ఫిషెస్ పట్టే చూడండి, ఆ షేప్ లో ఉన్న ఎక్వేరియం తీసుకుందాం. అండ్ ఒక ఫిషెస్ తీసుకుంటే ఇది మనకు నార్మల్ గా కాన్కేవ్ ఏమో మనకి ఫిషెస్ గుండా వస్తుంది అండ్ కాన్వెక్స్ ఏమో మన నుంచి వస్తుంది. కాన్వెక్స్ సర్ఫేస్ ఏమో మన నుంచి, కాన్కేవ్ ఏమో ఫిషెస్ నుంచి. లెట్ us see టేక్ ఏ పర్సన్, ఒక పర్సన్ ని తీసుకుందాం. ఆ పర్సన్ అనేటైనా ఇక్కడ నుంచి బయట నుంచి అబ్జర్వ్ చేస్తుండు. సో ఇది కాన్వెక్స్ సర్ఫేస్ కదా, ఆయన యొక్క ఐ రేస్ అనేవి ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది అండ్ గెట్స్ డీవియేటెడ్ అనమాట. సో అర్థమైపోయింది కదా, ఈ కాన్వెక్స్ సర్ఫేస్ ఇదేమో రేరర్ మీడియం అయిపోతుంది, వాటర్ ఏమో డెన్సర్ మీడియం అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫిషెస్ అనే పర్సన్ ని అబ్జర్వ్ చేస్తున్నాయి. సో ఇదేమైపోతుంది, డెన్సర్ మీడియం అయిపోతుంది, ఇదేమైపోతుంది, రేరర్ మీడియం అయిపోతుంది. అండ్ లైట్ రేస్ అనేవి ఫిషెస్ టు మన పర్సన్ పైకి వస్తాయి. ఓకే కదా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా. ఈ పాయింట్స్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అండ్ లెట్ us డిరైవ్ ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అని లెట్ us డిరైవ్ ఏ ఫార్ములా, ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేద్దాం. దట్ ఈస్ ఆ ఫార్ములా ఏంటంటే చెప్తాను.
n2 by v minus n1 by u equals to n2 minus n1 by r, where this capital R is radius of curvature and n2 is the refractive index of one medium and n1 is the refractive index of another medium and v is the image distance and u is the object distance. ఈ ఫార్ములాని మనం we are going to derive అనమాట. అండ్ let us consider ఒక రేరర్ మీడియం ఒకటి, ఇది డెన్సర్ మీడియం అండ్ దీన్ని రేరర్ మీడియంగా కన్సిడర్ చేసుకుంటే ఎప్పుడైతే లెటస్ ఒక పాయింట్ ఆబ్జెక్ట్ అనేది తీసుకుందాం అండ్ ఎప్పుడైతే ఈ రేరర్ మీడియంని ఈ డెన్సర్ మీడియంని మనకి సపరేట్ చేసే ఏదైతే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉందో ఆ కర్వ్డ్ సర్ఫేస్ పైన ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ఒక రే, లెట్ us కన్సిడర్ దిస్ రే మేకింగ్ యాంగిల్ విత్ దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ విత్ ఆల్ఫా యాంగిల్ అనమాట. అంటే ఆల్ఫా యాంగిల్తోన ఈ ఆబ్జెక్ట్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇన్సిడెంట్ రే అనేది ఈ ప్రిన్సిపల్ యాక్సిస్తోన ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది అనుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ ఒక ఇన్సిడెంట్ రే అనేది డైరెక్ట్గా స్ట్రేట్ పాసింగ్ త్రూ దీస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుందాం. ఒక రే ఏమో ప్రిన్సిపల్ యాక్సిస్ త్రూ పాస్ అవుతుంది అనుకుందాం అండ్ అదర్ రే ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆల్ఫా విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుందాం. టూ రేస్ అనేవి ఈ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి ఇన్సిడెంట్ అయిపోయినాయి అండ్ ఇట్ గెట్స్ రిఫ్రాక్టెడ్ కదా, అండ్ ఇట్ గెట్స్ రిఫ్రాక్టెడ్ అండ్ మేక్స్ అన్ యాంగిల్ θ2. ఇక్కడ θ1 అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనమాట. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కెన్ బి మెజర్డ్ ఫ్రమ్ దిస్ నార్మల్ లైన్ కదా. నార్మల్ లైన్కి రెస్పెక్టివ్గా మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయినా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అయినా విత్ రెస్పెక్ట్ టు దిస్ నార్మల్ మెజర్ చేస్తాం. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ θ2 అనమాట. అండ్ ఏదైతే ఈ నార్మల్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్తో మేక్ చేసే యాంగిల్ని మనం బీటా లాగా కన్సిడర్ చేసుకుందాం. అండ్ లెట్ us డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఏదైతే ఇన్సిడెంట్ పాయింట్ ఉంటుందో అక్కడ నుంచి లెట్ us డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ టు దీస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అనమాట. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి లెట్ us డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ అండ్ నేమ్ ఇట్ యాజ్ ఎన్. ఇది ఎన్ తీసుకుందాం అండ్ దీనికి నార్మల్కి ఎన్ ఏం అవసరం లేదు, దట్ మనకి ఐడియా ఉంటుంది నార్మల్ లైన్. సో హియర్ వి గెట్స్ ద ఇమేజ్. ఇక్కడ నుంచి ఒక ఇన్సిడెంట్ రే అనేది పాస్ అయిపోయింది అండ్ ఇక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది, బట్ దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద డైరెక్షన్ అనమాట. బికాస్ మనకి వీఆర్ డ్రాయింగ్ ద నార్మల్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ కదా. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచే మనం నార్మల్ లైన్ ని డ్రా చేస్తాం అండ్ ఇట్స్ హిట్టింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన కదా ఇప్పుడు ఏదైతే మనకి ఇన్సిడెంట్ పాయింట్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంది అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంది. సో నార్మల్ విల్ బి ద ప్రిన్సిపల్ యాక్సిస్ మనకి నార్మల్ అయిపోతుంది. సో మనకి ఇన్సిడెంట్ రే అనేది రిఫ్రాక్టెడ్ రే అనేది నార్మల్ తోనే సేమ్ యాంగిల్ మేక్ చేస్తుంది. సో దెర్ విల్ బి నో డీవియేషన్ అనమాట. స్ట్రేట్ పాత్ తీసేసుకొని వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే వచ్చేసి ఎక్కడైతే మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ హిట్ చేస్తుందో అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. అండ్ లెట్ us కన్సిడర్ ఇక్కడ పీసీ ఉంది కదా, పీసీని మనం ఏం తీసుకుంటామంటే ఆర్ తీసుకుంటాం బికాస్ దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. అండ్ ఓపీ ఆర్ పిఓ, ఆల్ ది డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ పోల్ కాబట్టి పిఓ ఈక్వల్స్ టు యూ తీసుకున్నాం బికాస్ దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఏమనుకుంటాం, యూ అనుకుంటాం. అండ్ దెన్ పిఐ ఈస్ నథింగ్ బట్ వి అనమాట. వి ఈస్ నథింగ్ బట్ వి అంటే ఏంది, ఇమేజ్ డిస్టెన్స్. పి నుంచి ఐ వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇమేజ్ డిస్టెన్స్ గా కన్సిడర్ చేసేసుకుంటాం. అండ్ దెన్ ద నెక్స్ట్ థింగ్ లెట్ us డిరైవ్ చేద్దాం. వీ హ్యావ్ టు కన్సిడర్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఈ పాయింట్ ఏ అనుకుందాం. ఏఓ let us consider the triangle AOC triangle ని let us consider. ఇది తీసుకున్నప్పుడు ఈ ట్రయాంగిల్ ని తీసుకున్నప్పుడు we have a point, ఒక చిన్న పాయింట్ అనేది నేను గుర్తు చేస్తున్నా, that which we have learnt in our earlier classes, that is the sum of two interior angles of a triangle. The sum of two interior angles of a triangle is equals to its opposite exterior angle. ఏవైతే మనకి ఒక టూ యాంగిల్స్ తీసుకుంటే మనం ట్రయాంగిల్లో ఏదైనా ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ ని తీసుకుంటే వాటి యొక్క సమయం ఏమైపోతుందంటే వాటి యొక్క ఆపోజిట్ యాంగిల్లోని ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది మనకి వీటి యొక్క సమ్ అయిపోతుంది. సో వీ కెన్ రైట్ హియర్
ఫ్రమ్ ఏఓసి ట్రయాంగిల్ నుంచి తీసుకుంటే θ1 ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా అయిపోతుంది. θ1 విల్ బి ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా. అండ్ ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్ లెట్ us కన్సిడర్ దిస్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఏసీఐని తీసుకుందాం. ఏసీఐని తీసుకుంటే విల్ గెట్ బీటా ఈక్వల్స్ టు సేమ్ ఇందాక కండిషన్, బీటా ఈక్వల్స్ టు θ2 ప్లస్ గామా అనమాట. అండ్ ఇక్కడ మనం θ2ని ఇక్కడ తీసుకొచ్చి బీటాని ఇక్కడ తీసుకెళ్ళిపోతే θ2 విల్ బి ఈక్వల్స్ టు గామా మైనస్ బీటా అయిపోతుంది. అండ్ ఓకే, ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయింది. అండ్ అకార్డింగ్ టు ద స్నెల్స్ లా సేస్ ఏం చెప్తుంది స్నెల్స్ లా నీకు మనకి ఇందాక చెప్పిన కదా, n1 sin θ1 ఈక్వల్స్ టు n2 sin θ2 అని చెప్తుంది. అండ్ వి నో ఇక్కడ మనం sin θ1 అంటే ఏందో తెలుసు, θ2 అంటే తెలుసు. లెట్ us సబ్స్టిట్యూట్ దోస్ ఇన్ హియర్. ఆ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. n1 sin ఆఫ్ θ1 అంటే ఏంది, ఆల్ఫా ప్లస్ బీటా కదా. అండ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు n2 ఇంటూ θ2 అంటే n2 ఇంటూ sin θ2 అంటే గామా మైనస్ బీటా. అండ్ మనకి లాస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో కూడా వీ హ్యావ్ ఒక డెరివేషన్లో వీ హ్యావ్ కన్సిడర్డ్. ఎప్పుడైతే పారాక్సియల్ రేస్ని మనం కన్సిడర్ చేసుకున్నాం, ఎప్పుడైతే మనకి ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకి వచ్చే రేస్ నియర్ టు దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ అనేవి నియర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ అయిపోతాయో వాటిని మనం పారాక్సియల్ రేస్ అంటాం. ఆ పారాక్సియల్ రేస్ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్ అనేది, ఈ ఇన్సిడెంట్ పాయింట్ అనేది విల్ బి గెటింగ్ నియర్ టు దిస్ పోల్ అనమాట. ఇన్సిడెంట్ పాయింట్ అనేది పోల్కి దగ్గరగా అయిపోతుంది. సో మనకి ఈ పీకి ఎన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది వీ విల్ నెగ్లెక్ట్ దట్ పి అండ్ ఎన్ అండ్ యాంగిల్ విల్ గెట్ స్మాలర్ అనమాట. ఈ ఆల్ఫా యాంగిల్ అనేది చాలా స్మాల్ అయిపోతుంది. సో వీ కెన్ నెగ్లెక్ట్, అక్కడనేమో వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎన్. అండ్ ఇక్కడ వీ కెన్ నెగ్లెక్ట్ ద సైన్స్ అనమాట. ఈ సైన్ అనేదాన్ని వీ కెన్ నెగ్లెక్ట్. సో n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా ఈక్వల్స్ టు n2 గామా మైనస్ n2 బీటా. ఇట్లా రాసేసుకోవచ్చు కదా, n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా ఈక్వల్స్ టు n2 గామా మైనస్ n2 బీటా అని. ఇక్కడ we did a mistake. θ2 ఈక్వల్స్ టు బీటా మైనస్ గామా, బికాజ్ ఇక్కడ సైన్స్ అనేవి మిస్టేక్ అయిపోయినాయి. θ2 విల్ బి ఈక్వల్స్ టు బీటా మైనస్ గామా. అండ్ ఇక్కడ కూడా బీటా మైనస్ గామా అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ కూడా n2 బీటా మైనస్ n2 గామా వచ్చింది. క్లియర్ కదా. ఇందాక ఇక్కడ మనం θ ఈక్వల్స్ టు గామా మైనస్ బీటా తీసుకున్నాం, బట్ ఇట్స్ నాట్ గామా మైనస్ బీటా. అండ్ లెట్ us కన్సిడర్, మనం జస్ట్ కన్సిడర్ చేసుకుందాం. ఏం కన్సిడర్ చేసుకున్నాం అంటే ఆల్ఫా బీటా గామా యాంగిల్స్ అని మనం ఇందాక తీసుకున్నాం కదా. ఒక రే డయాగ్రామ్లో వీ హ్యావ్ టేకెన్ ఆల్ఫా బీటా గామా యాంగిల్స్. అండ్ లెట్ us టేక్ అక్కడ నుంచి tan ఆల్ఫా, tan బీటా అండ్ tan గామా. లెట్ us కన్సిడర్ దిస్. tan ఆల్ఫా, tan బీటా, tan గామా ఏమైతుంది అనేది తెలుసుకుందాం. tan θ, ఫస్ట్ tan θ ఫార్ములా ఎంతమందికి తెలుసు? అండ్ మోస్ట్ ఆఫ్ అందరికీ తెలుసు, నార్మల్గా అందరికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ దట్ యాంగిల్, ఆపోజిట్ సైడ్ ఆఫ్ θ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ θ. ఈ యాంగిల్ θ యాంగిల్ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ అండ్ దానికి అడ్జసెంట్గా ఉన్న సైడ్ని డివైడెడ్ బై చేసేస్తే వాటి యొక్క రేషియో మనకి tan θ అయిపోతుంది. సో tan ఆల్ఫా ఏమైపోతుంది, ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఆల్ఫాకి మనకి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏఎన్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఏముంది, ఓఎన్ ఉంది. సో వీ కెన్ రైట్ tan ఆల్ఫా ఈక్వల్స్ టు ఏఎన్ బై n1 రాసేసుకోవచ్చు. అండ్ tan బీటాని ఏమని రాసుకోవచ్చు, బీటా ఇక్కడ ఉంది. సో tan బీటా విల్ బి ఆపోజిట్ ఏఎన్ బై ఎన్సి. అండ్ tan గామాని ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ ఈ దీంతో వేసుకుంటే ఏఎన్ బై ఎన్ఐ. సేమ్ ఇవన్నీ ఇక్కడ రాసిస్తున్నాం, దట్ ఈస్ tan ఆల్ఫా ఏమైపోయింది, ఏఎన్ బై ఎన్ఓ అయింది. అండ్ tan బీటా ఏమైంది, ఏఎన్ బై ఎన్సి అయింది. అండ్ tan గామా ఏమైంది, ఏఎన్ బై
ఎన్ఐ అయిపోయింది. అండ్ ఇందాక సేమ్ రీజన్ యాజ్ ద ఇన్సిడెంట్ రే అనేది పారాక్సియల్ అయిపోయినప్పుడు, పారాక్సియల్ ఇన్ ద సెన్స్ ఆ ఇన్సిడెంట్ లైట్ అనేది నియర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చినప్పుడు ద టీటా విల్ బి నెగ్లెక్టెడ్ అనమాట. అంటే టీటా అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం tan అనే దాన్ని నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో వీ కెన్ సే దట్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏఎన్ బై ఎన్ఓ, బీటా ఈక్వల్స్ టు ఏఎన్ బై ఎన్సి అండ్ గామా ఈక్వల్స్ టు ఏఎన్ బై ఎన్ఐ. అండ్ వీటిని మనం ఇందాక ఈక్వేషన్ n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా ఈక్వల్స్ టు n2 బీటా మైనస్ n2 గామా. ఈ ఈక్వేషన్లో లెట్ us సబ్స్టిట్యూట్ ఆల్ఫా బీటా గామా యొక్క వాల్యూస్ని లెట్ us సబ్స్టిట్యూట్ అనమాట. ఏమైపోతుంది, n1 ఇంటూ ఆల్ఫా కదా, an బై ఎన్ఓ, n1 ఇంటూ an బై ఎన్ఓ ప్లస్ n1 ఇంటూ బీటా కదా, an బై ఎన్సి అనమాట, ఈక్వల్స్ టు n2 ఇంటూ బీటా కదా. సో an బై ఎన్సి మైనస్ n2 ఇంటూ గామా కదా, an బై ni వచ్చేస్తుంది. దిస్ విల్ ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ ద రిజల్ట్ విల్ బి లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వీ కెన్ ఇందాకనే చెప్పేసిన. అండ్ పీకి ఎన్కి మనకి ఎప్పుడైతే రే అనేది పారాక్సియల్కి వచ్చేస్తుందో విచ్ ద రే వెన్ ద రే ఇన్సిడెంట్ రే విల్ గెట్స్ క్లోజర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ పిఎన్ అనేది డిస్టెన్స్ని వీ కెన్ నెగ్లెక్ట్ అనమాట. పీకి ఎన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పీ పాయింట్ని మనం ఎన్ పాయింట్ని ఒకటేలాగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ పీ ప్లేసెస్లో ఎక్కడైతే మనకి ఎన్ అనేది ఉంటుందో వీ కెన్ రిప్లేస్ విత్ పీ అనమాట. ఎన్ మొత్తాన్ని మనం పీతోన రిప్లేస్ చేసేయచ్చు. అండ్ సో వీ కెన్ సే ఆఫ్టర్ లెటర్ సబ్స్టిట్యూట్ అనమాట. పీ ప్లేసెస్లో ఎన్ ప్లేసెస్లో పీ సబ్స్టిట్యూట్ చేద్దాం. n1 ఇంటూ ఏపీ బై పిఓ ప్లస్ n1 ఇంటూ ఏపీ బై పీసీ ఈక్వల్స్ టు n2 ఇంటూ ఏపీ బై పీసీ మైనస్ n2 ఇంటూ ఏపీ బై పిఐ. ఇందులో మనం ఏపీ కామన్ తీసేసుకోవచ్చు. ఏపీ ఇంటూ n1 బై పిఓ ప్లస్ n1 బై పీసీ ఈక్వల్స్ టు n2 ఇంటూ ఏపీ ఇంటూ n2 బై పీసీ మైనస్ n2 బై పిఐ అనమాట. అండ్ ఏపీ అనేది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. ఎట్లా కామన్ తీసినామంటారా, ఇందులో మనకి ఏపీ ఉంది, ఇందులో ఏపీ ఉంది, ఇందులో ఏపీ ఉంది, ఇందులో ఏపీ ఉంది. ఈ రెండిట్లో నుంచి ఏపీ ఒకసారి కామన్ తీసినాం, ఈ రెండిట్లో నుంచి ఏపీ ఒకసారి కామన్ తీసినాం. ఈక్వల్స్ టు ఉంది కాబట్టి ఇది ఇక్కడ వచ్చేస్తే డివైడ్ బై అయిపోతుంది. అండ్ ఏపీ బై ఏపీ అనేది క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. సో అట్లా క్యాన్సిల్ అయిపోయింది. n1 బై పిఓ ప్లస్ n1 బై పీసీ ఈక్వల్స్ టు n2 బై పీసీ మైనస్ n2 బై పిఐ అనేది మనకి we will get this equation. అండ్ ఇక్కడ మనం కామన్ తీసేసుకుంటే ఈ పీసీ కామన్ ఉన్నాయి కదా, సో ఆ రెండింటిని ఒక సైడ్ పంపించేసుకుందాం. n1 బై పీసీ మైనస్ n2 బై పీసీ ఈక్వల్స్ టు దీన్ని ఇక్కడ పంపించేస్తే మైనస్ n2 బై పిఐ మైనస్ n1 బై పిఓ అయిపోతుంది. అండ్ ఈ రెండిట్లో నుంచి మైనస్ కామన్ చేస్తే n2 బై పిఐ ప్లస్ n1 బై పిఓ ఈక్వల్స్ టు దీనికి ఇంటూ మైనస్ అయిపోతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి n2 బై పీసీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ n1 బై పీసీ అయిపోతుంది. సో ఇదేమవుతుంది, n2 బై పిఐ ప్లస్ n1 బై పిఓ ఈక్వల్స్ టు n2 మైనస్ n1 ఇంటూ 1 బై పీసీ అయిపోతుంది. అండ్ ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది అనుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ సైన్ కన్వెన్షన్ రూల్స్. సైన్ కన్వెన్షన్ రూల్స్ అనేవి మనకి రిఫ్లెక్షన్లో ఎట్లా ఉన్నాయో రిఫ్రాక్షన్లో కూడా సేమ్ సైన్ కన్వెన్షన్ రూల్స్ ఉంటాయి. అండ్ లెట్ us రికాల్ దోస్ సైన్ కన్వెన్షన్ రూల్స్. అండ్ ఫస్ట్ థింగ్ ఈస్ ఆల్ ద డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ అనమాట. ఏదైతే
ఈ రే డయాగ్రామ్లో ఇక్కడ ఎక్కడికి డిస్టెన్స్ అనేది మనం మెజర్ చేయాలనుకున్నా ఆ డిస్టెన్స్ అనేది ఇక్కడ పోల్ నుంచే మనం స్టార్ట్ చేసేయాలి. అండ్ ద డిస్టెన్సెస్ విచ్ ఆర్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఈ రే డైరెక్షన్లో, ఈ ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో మనం డిస్టెన్సెస్ మెజర్ చేస్తే దోస్ మెజర్మెంట్స్ విల్ బి టేకెన్ యాజ్ పాజిటివ్. అండ్ ద మెజర్మెంట్స్ విచ్ ఆర్ టేకెన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ రే, ఏదైతే ఆ రే డైరెక్షన్ యొక్క ఏదైతే ఆ రేకి డైరెక్షన్కి ఆపోజిట్గా వీఆర్ కన్సిడరింగ్, ఆ మెజర్మెంట్ అనేది ఆపోజిట్గా ఉంటుందో వీ హ్యావ్ టు కన్సిడర్ దోస్ యాజ్ నెగిటివ్ అనమాట. నెగిటివ్ సైన్ పెట్టేసుకోవాలి దానికి. అండ్ డిస్టెన్సెస్ విచ్ ఆర్ మెజర్డ్ అప్వర్డ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి అప్వర్డ్స్ పై డైరెక్షన్లో మనం మెజర్ చేస్తున్న డిస్టెన్సెస్ని పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ కిందికి డౌన్వర్డ్ డైరెక్షన్ టు దీస్ ప్రిన్సిపల్ యాక్సిస్కి డౌన్వర్డ్ డైరెక్షన్లో తీసేసుకుంటున్నవి నెగిటివ్గా తీసేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ మనం ఇందాక ఈ సైన్ కన్వెన్షన్ రూల్స్ అనేవి క్లియర్ అయిపోయాయి కదా. అండ్ ఇందాక మనకు వచ్చిన ఏదైతే ఈక్వేషన్ దానికి వచ్చేద్దాం. ఇక్కడ మనకి పిఓ అంటే ఏంది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి ఎక్కడి నుంచి పి నుంచి ఓకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం. అండ్ ఇన్సిడెంట్ రే ఏ డైరెక్షన్లో ఉంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో మనం పిఓని ఏ సైన్ తోటి మెన్షన్ చేస్తాం? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నెగిటివ్ సైన్ తోటి. వీ హ్యావ్ టు మెజర్ విత్ నెగిటివ్ సైన్. సో పిఓ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే యూ అన్నట్టు మనకి. పిఓ ఈక్వల్స్ టు -u అనమాట. ఇక్కడ -u కన్సిడర్ చేసుకుంటాం బికాస్ ద డైరెక్షన్ వీఆర్ మెజరింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో -uగా మెజర్ చేస్తాం. అండ్ పిఐ, లెట్ us కన్సిడర్ పిఐ. ఇక్కడ పిఐ ఉంది. పిఐని మనం ఏ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రేస్ కదా. ఈ రే అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుందో పిఐని కూడా అదే డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం. సో మనకి పిఐ విల్ బి పాజిటివ్. పిఐ ఇస్ నథింగ్ బట్ ఇమేజ్ డిస్టెన్స్ని మనం ఎట్లా మెజర్ చేస్తాం? వీతో డినోట్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ పీసీ ఆల్సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఇదే యొక్క డైరెక్షన్లో మనకి పీసీ కూడా ఉంది. పీసీ ఇస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇట్ విల్ బి టేకెన్ యాజ్ పాజిటివ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఆ మూడే ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకుందాం. N2/PI. PI విల్ బి పాజిటివ్. PI ఇస్ నథింగ్ బట్ V అనమాట. మైనస్ వస్తుంది బికాస్ ప్లస్ పెట్టుకుందాం. సో N1 ఇక్కడ PO ఉంది. PO మనం ఎట్లా కన్సిడర్ చేసుకుందాం? యూగా కన్సిడర్ చేసుకుందాం. అండ్ దట్ విల్ బి ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి దానికి నెగిటివ్ సైన్ వచ్చింది. -u ఈక్వల్స్ టు N2 - N1 ఇంటూ 1/PC అంటే ఏంది? R ఈస్ ఇన్ ద పాజిటివ్ సైన్. సో ఆర్ని డైరెక్ట్ రా చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఏమొస్తుంది? N2/V మైనస్ ఈ మైనస్ అనేది ఇక్కడ ఇంటూ అయిపోతే ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. N1/u ఈక్వల్స్ టు N2 - N1 ఇంటూ 1/R వచ్చేస్తుంది. అండ్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ద ఈక్వేషన్. మనకి ఫస్ట్ కావాలనుకునే ఈక్వేషన్ అనేది ప్రూవ్ చేసినాం. ఎట్లా? ఒక చిన్న రే డయాగ్రామ్ తీసేసుకొని దాని నుంచి ఫామ్ అయిన ట్రయాంగిల్స్ని బట్టేసి వాటి యొక్క ప్రాపర్టీస్తోన వీ హ్యావ్ ప్రూవ్డ్ అనమాట. ఇది N2/V - N1/u ఈక్వల్స్ టు N2 - N1/R హోల్/R అని కూడా రాసుకోవచ్చు. సో మీరు ఇదంతా ఈ ప్రూఫ్ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఫామ్లో గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. బట్ యూ షుడ్ నో ద ప్రూఫ్ అనమాట. ఎట్లా వచ్చింది అనేది తెలిసి ఉండాలి. దట్ విల్ బి బెటర్ అనమాట. సో ఈ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్, ఇది కర్వ్డ్ సర్ఫేసెస్కి మాత్రమే కాదు ఈ ఫార్ములా. ఇట్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ప్లేన్ సర్ఫేసెస్ ఆల్సో. ప్లేన్ సర్ఫేసెస్కి కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్. బట్ ఎట్లా యూజ్ అవుతుంది? వెన్ వీ టేక్ ప్లేన్ సర్ఫేసెస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ విల్ అప్రోచెస్ ఇన్ఫినిటీ అనమాట. ఎప్పుడైతే మనకి ప్లేన్ సర్ఫేసెస్ని కన్సిడర్ చేసుకుంటామో అది ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండిపోతుంది. అండ్ ఇక్కడ కర్వేచర్ అనేది ఎటువంటి కర్వేచర్ ఉండదు. సో మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎట్లా డిఫైన్ చేయగలుగుతాం? ఇట్స్ అన్డిఫైన్డ్ కదా. సో ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో 1/R 1/∞ ఈక్వల్స్ టు 0 కదా. 1/∞ ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ 1/R అనేది 0 అయిపోతుంది. అండ్ N2/V - N1/u ఈక్వల్స్ టు N2 - N1 ఇంటూ 1/R ఏమైపోయింది? 0 అయిపోయింది. సో 0 ఇంటూ 0 సంథింగ్ ఇంటూ 0 కదా.
అండ్ n2/v మైనస్ n1/u ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. అండ్ ఇది ఇక్కడ తీసుకెళ్ళిపోతే n2/v ఈక్వల్స్ టు n1/u, n2u ఈక్వల్స్ టు n1v అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ ప్లేన్ సర్ఫేస్. ఎప్పుడైతే మనం రిఫ్రాక్షన్ ప్రాసెస్లో ఆ టూ మీడియంస్ని మనం సపరేట్ చేయడానికి ప్లేన్ సర్ఫేసెస్ని తీసుకుంటామో దిస్ విల్ బి ద ఫార్ములా. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్ దీస్ పాయింట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.